కారణం ఏంటో చెప్పనా? మన పక్షమున ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడట. మనం పొందలేని నీతిని ఆయన మీదేసుకుని, మనం చెయ్యలేని కార్యాలు ఆయన జరిగించి, ఆయన జరిగించిన నీతిని తెచ్చి మన మీదేసి, మనం చేసిన పాపాలు ఆయన మీదేసుకుని, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన నీతిని మనకిచ్చేసి, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చే శిక్షను ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఆయన తీసుకుని అన్నాడట, ఇక క్రీస్తునందున్న వారికి చెప్పండి ఏ శిక్షా విధి లేదన్నాడట. పాత నిబంధన క్రొత్త నిబంధన ఎందుకు పెట్టా ప్రభు అంటే, పాత నిబంధన ప్రకారం ఎంత తేడాగా ఉన్నామో తెలుస్తుంది. క్రొత్త నిబంధన ప్రకారం అదే అర్హత లేని మనుషులకి దేవుడు ఎంత కృపించాడో క్రొత్త నిబంధన ప్రకారం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎన్ని నిబంధనలు పెట్టాడు చెప్పినా, పాత నిబంధన చెప్పండి, క్రొత్త నిబంధన. ఈ రెండిట్లో ఏది లేకపోయినా బాగా వినాలి, ఈ రెండిట్లో ఏది లేకపోయినా క్రీస్తు విలువ ఏంటో మనకు అర్థమవుద్దా చెప్పండి? కొన్నిసార్లు